వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు రాజకీయం చేయాలనుకుంటే అది చాలా పొరపాటు. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఏమన్నా ప్రూఫ్లు ఉంటే ప్రూఫ్లు చూపించి అరెస్ట్ చేయాలా, ప్రూఫ్లు లేకుండానే అరెస్ట్ చేయడం తప్పు, మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఇదే విధంగా కొనసాగుతుంది. దానికి మేము అంతా కూడా సిద్ధంగా ఉన్నాము. ఏమైతే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినప్పుడు వీటికన్నిటికి కూడా లెక్కలన్నీ కరెక్ట్ గా తేలేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పైగా కావస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరినీ కూడా కక్ష సాధింపులో భాగంగా ఇప్పటికే నెలల పాటు జైల్లో ఉంచారు. అందులో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజాదరణ కలిగినటువంటి పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణచివేయాలనే ధోరణిలో భాగంగా ఈరోజు లేని లిక్కర్ కేసును చూపించు చంద్రబాబు నాయుడు గారు గాని, చిన్నబాబు లోకేష్ గారు గాని లేని లిక్కర్ కేసును చూపించి ఈరోజు మా నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ యువజన విభాగం నాయకులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇదే విధంగా ఉంటే 4 సంవత్సరాలు కొనసాగితే ప్రజాదరణ కలిగినటువంటి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ప్రజలే ముందుకు తీసుకొచ్చి నడిపించి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 175 నియోజకవర్గాల్లో కూడా గెలిపించే విధంగా ముందుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పర్యావసనాలు ఏ విధంగా ఉంటాయనేది మేము చేసి చూపిస్తాం. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మారి చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గాని, బీజేపీ గాని ఇప్పటికైనా మారి ప్రజలకు మేలు చేసే విధంగా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలే కాకుండా 420 హామీలు ఇచ్చారు. ఆయన 420 హామీలు ప్రామిసెస్ అన్ని కూడా నెరవేర్చే విధంగా ముందుకెళ్లాలి. కానీ ఇదా కక్ష సాధింపులో భాగంగా అందరినీ అరెస్టు చేసుకుంటూ పోతే జైలు నిండుతాయి కానీ ప్రజలు కడుపు నిండే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధంగా మా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు కూడా సిట్ నోటీసులు జారీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవన్నీ కూడా నిలిచే కేసులు కాదు. రేపు పొద్దున్నే కోర్టులో అన్ని కూడా ఎగిరిపోయే కేసులు. గతంలో 2019లో 14-19 తెలుగుదేశం హయాంలో కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్ లో అక్రమ కేసు బనాయించారు. ఆ కేసు 4 నెలలకే ఎగిరిపోయింది. ఎవరు చేశారు, సాక్షులు లేరు, ఏం లేదు. ఇది కూడా అటువంటి కేసే. ఇది తేలే కేసు కాదు. మీరు ఇక పైతాచిక ఆనందం పొందవచ్చే గానీ దీనివల్ల మీరు సాధించేది ఏం లేదని మేము తెలియజేస్తున్నాం. ఇది చాలా దుర్దినం. ఎందుకంటే ప్రజానాయకుడు, నిత్యం జనాలలో ఉండే యంగ్ అండ్ డైనమిక్ లీడరు, ప్రజలకి ప్రతినిత్యం అందుబాటులో ఉండే ఒక జగనన్నకి సొంత తమ్ముడు లాంటి వ్యక్తిని ఈరోజు కక్షపూరితంగా ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీనికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారు. ఇదైతే మంచి పరిణామం కాదు రాష్ట్రానికి. ఇది ఎట్లు దారితీస్తుందో కూడా తెలియడం లేదు. చాలా 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 కక్షపూరితంగా ఈ వ్యవహరిస్తున్నారు. ఆధారాలు లేని ఆధారాలు సృష్టించి వాళ్లే సొంతంగా ఆధారాలు సృష్టించి ఏదో ఒక బౌండరీ లాగా క్రియేట్ చేసి దాని చుట్ల ఒక అల్లిక క్రియేట్ చేసి ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీలో ఉండే యాక్టివ్ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయాలి ఈ రోజు అనే ఒక వాళ్ళు ముందే నిశ్చయించుకొని పేపర్లలో లీకులు ఇచ్చి, వాళ్ళకి సంబంధించిన పేపర్లలో లీకులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి అయితే కాదు. దీని మీద మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. అదేవిధంగా మేము నిన్నే అనుకున్నాము ఈ విషయాన్ని ఇంక మేము నాయకులకు చెప్తే తీరడం లేదు కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్లి ఒక 100 గుళ్లలో అర్జీలు ఇచ్చి భగవంతుడికి వినతి పత్రాలు ఇచ్చి భగవంతుడికే చెప్పి భగవంతుడినే దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పదలుచుకుంటున్నాం సార్. 100% ఇది కూటమి ప్రభుత్వం కుట్రే. ఎందుకంటే మిథున్ రెడ్డి అనే వ్యక్తికి సహాయం చేయడం తప్ప, ఆదుకోవడం తప్ప, ఆదరించడం తప్ప రెండో విషయం తెలియదు. అది ఏ కులమా, ఏ మతమా, ఏ గుణమా చూసే వ్యక్తి కాదు. పైగా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని దోచుకున్నట్టు గాని, దోపిడీ చేసినట్టు గాని, భూములు ఆక్రమించినట్టు గాని, లేకపోతే ఇంకొకరికి వేరే హక్కులు మీకు చేస్తానని చెప్పి వాగ్దానాలు చేసి డబ్బు తీసుకోవడం కానీ ఇలాంటివి ఎక్కడ చేయలేదు. ప్రభుత్వం కోసం నిలబడ్డాడు, ప్రజల కోసం నిలబడ్డాడు, మంచి పేరు కోసం నిలబడ్డాడు తప్ప చెడు కోసం చేసినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి కానే కాదు. అలాంటి మిథున్ రెడ్డి మీద ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ కుట్ర చేయడానికి కారణం ఒకటే. ప్రజలకు మితిమీరినటువంటి హక్కు వాళ్ళకి ఆశలు కల్పించారు. ఏ ఒక్కటి ఈరోజు నెరవేర్చలేదు.
సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం కూడా సగం అయిపోతా ఉంది. అయినా సరే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. జనంలోకి ఎలా పోవాలో పోలేకపోతున్నారు. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి విస్తరిస్తున్నాడు, వైసీపీ అధికారంలోకి రాబోతా ఉంది అనేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చేసాయి. దీన్ని గ్రహించి జీర్ణించుకోలేక ఎట్లా ప్రజల్లోకి పోలేరు, పనులు చేయలేదు కాబట్టి పోలేరు, వాళ్ళు తిరగబడతారు. మరి వైసీపీ ప్రభుత్వం దూచుకొని పోతా ఉంది. మరి పార్టీని అదుపులో చేసుకోలేక భయపడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి దొరికింది ఒకటే, వాళ్ళకి దొరికిన కుట్ర రెడ్ బుక్. సో ఆ రెడ్ బుక్ లో భాగమే ఇది. మిథున్ రెడ్డి మీద ఈరోజు కేసు పెట్టడం ఏందయ్యా? ఎక్కడ ఏ తప్పు చేస్తే, తప్పు చేసే మనిషి కాదే. మీరు ఇన్నేళ్ళే నిద్రపోతున్నారా? మీరు మిథున్ రెడ్డి తప్పు చేశాడని ఏ రోజు మీరు ఎందుకు? మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు అరెస్ట్ చేసి ఉండొచ్చు, నువ్వు తప్పు చేశావని చెప్పండొచ్చు. ఏ రోజు కూడా ఆ ప్రయత్నం చేయకుండా, ఆ పరిస్థితి తేకుండా ఈరోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా అరెస్ట్ చేయించి జైలుకు పంపించారంటే దుర్మార్గం కాదా? మేము చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాం. చిత్తూరు జిల్లాలో పుట్టిన నీకు నెల్లూరు జిల్లాలో 45 ఎకరాలు ఎట్లొచ్చింది? ఈ రోజు నేను కొత్తగా అడగట్లే, 10 ఏళ్ల క్రితం అడిగా. చిత్తూరు జిల్లా వాడికి నెల్లూరు జిల్లాలో భూమి పెట్టొచ్చిందయ్యా నీకు? నువ్వు తప్పుతాడు కాదా? నీకు ద్రోహం కాదా? నువ్వు పెద్ద పతివ్రతవా? మరి నీ కొడుకు ఇబ్బందులు చేస్తున్నటువంటి అరాచకాలు కాదా? నీకు పెట్టున్నారుగా, ఎందుకు ఈరోజు మిథున్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నావు? ఇది కరెక్ట్ కాదు. ప్రజా జీవితంలోకి వచ్చింది, తిరగబడతాం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నీ ప్రభుత్వాన్ని కూల్చుతాం. చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టుకో. నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ఏ తప్పు చేస్తే నువ్వు ఎందుకు గమనున్నావు? ఎందుకు ఈరోజు ఈ పని చేస్తున్నారు? నువ్వెందుకు మాట్లాడట్లేదు? ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి, మాట్లాడి తీరాలి. బీజేపీని మేము అడుగుతున్నాం, మీకు నిజంగా మా రాష్ట్రంలోనే కనబడ్డాయా? వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్లే కనబడ్డారా? ఇంకెవరు తప్పు చేయలేదా? మీరు చేస్తున్న పని కరెక్ట్ కాదు. మీరు చెప్పినటువంటి తప్పులు చేస్తేనే మంచోళ్ళా? వైసీపీ మీ భయాలకు భయపడదు. ప్రజలంతా వైసీపీ వైపు ఉన్నారు. మిథున్ రెడ్డిని కాపాడుకుంటాం, పెద్దిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడతామని ఈ ప్రజాముఖంగా తెలియజేస్తున్నాం. మిథున్ రెడ్డిని మేము కాపాడుకుంటాం. ప్రజలే ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలే మిథున్ రెడ్డిని కాపాడుకుంటారు. ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా ప్రజా జీవితంలో సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. ఖచ్చితంగా నువ్వు ప్రజల్ని వెంటాడి నిన్ను మళ్ళీ నీ కొడుకుని ప్రజా జీవితంలో లేకుండా చేసే రోజులు వస్తాయి. తస్మా జాగ్రత్త. ముందుగా ఈ కూటమి ప్రభుత్వం రాకముందు ఏం మాట్లాడారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు ఏ రకంగా మార్చారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూనే ఉన్నారు. నేను ఒకే ఒక్క విషయం కూటమి ప్రభుత్వాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ పెద్దల్ని ఈరోజు అడగాలనుకుంటున్నాను. ఒకవేళ మద్యం కుంభకోణం అనుకుందాం, మద్యం కుంభకోణంలో మీరు ఏ తప్పులు ఎవరు చేశారనేది ముందు బయట పెట్టండి. మీరు ముందు బయట పెట్టుకోకుండా అక్రమంగా, నిజంగా అరాచకంగా ఇంతమందిని ఒక మద్యం కుంభకోణం కాదు, రాష్ట్రంలో ఎవరైనా చిన్న తప్పు, చిన్న ఒక మాట అంటేనే మీరు అరెస్టులు చేస్తున్నారు. అంతకు మాట్లాడితే ఎర్రబుక్కు రాజ్యాంగం అంటున్నారు. ఇది ఎర్రబుక్కు రాజ్యాంగమా లేకపోతే వెర్రిబుక్కు రాజ్యాంగమా మీది? ఇది వెర్రి న్యాయాలు చేసేటువంటి రాజ్యాంగంలో కనపడుతుంది నాకైతే. అసలు రాజ్యాంగం అనే పేరు మీరు ఎందుకు యాడ్ చేస్తున్నారు? మీరు అరాచక పాలన మాది, అరాచక ప్రభుత్వం చెప్పుకొని మీరు ఈ రకంగా అరెస్టులు చేయండి. కానీ మీరు ఒక్క విషయం మాత్రం అందరూ కూడా, ప్రభుత్వ పెద్దలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజులాగా ఉండదు.
ప్రజల్లో ఒక ప్రక్క తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందని చెప్పి మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఒక ప్రక్క మీరు ఇచ్చినటువంటి హామీలు స్వీట్ 6 అంటారు, సుప్రీం 6 అంటారు, సూపర్ 6 అంటారు. వాటిని గురించి మీరు కనీసం ఆలోచించేటువంటి టైం కూడా మీకు లేదు. కనీసం ప్రజలు ఏ రకంగా బ్రతుకుతున్నారు, వారికి ఏ రకమైన పథకాలు కావాలి అని ఆలోచించేటువంటి విషయం మర్చిపోయి మీరు వెర్రిబుక్కు రాజ్యాంగం అని చెప్పి ఎవరు కనపడితే వాళ్ళందరినీ కూడా చిన్న తప్పు చేసిన, పెద్ద తప్పు చేసిన రకరకాలుగా మీరు పొలిటికల్లీ మోటివేటెడ్ అరెస్ట్. ఇవన్నీ కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ అరెస్ట్. పొలిటికల్లీ మోటివేటెడ్ అరెస్ట్కి ఏదో ఒక రోజున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేను మరీ చెప్తున్నాను, ఈ రోజున కూటమి ప్రభుత్వం పొలిటికల్లీ మోటివేటెడ్ అరెస్ట్కి మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఈ రోజులాగా ఉండదు. మీరు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా, లేకపోతే ఇంకా మీ ఉద్దేశం ఏంటి? జగన్ గారి పక్కన ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసేస్తే పార్టీ ఏదో ఏంటంటే అతలాకుతలం అయిపోతుంది. అప్పుడు మన అరాచక పాలన ఇంకా బాగా కొనసాగించుకోవచ్చానా? లేకపోతే ఈ రోజున నేను ఒకటి ప్రశ్న అడుగుతున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఏంటి? వాళ్ళకి భద్రత అంటే తెలుసా? ఒక ఇంత మాస్ వాల్యూ ఉన్నటువంటి మాస్ లీడర్కి ఇచ్చేటువంటి సెక్యూరిటీ మీరేమిస్తున్నారు? ఈ రోజున ముఖ్యమంత్రి గారు నిజంగా ఏ సెక్యూరిటీ లేకోకుండా ప్రజల్లోకి వెళ్తుంటే మీరు దిష్టి బొమ్మల్లాగా చూస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యంలో మీరు పరిపాలన చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏ అరెస్ట్ అయినా చేయండి, అది మీకు సబబుగా ఉంటుంది. కానీ మీరు ఏదో అధికారం వచ్చింది, వాళ్ళు ఏదో చేశారు, మేము కూడా చేసేయాలి అనుకుంటే వాళ్ళు నష్టపోయారు, మీరు నష్టపోతారు. అది మాత్రం ఆ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని, అలాగే ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి భద్రత విషయంలో మీరు ఏమాత్రం కూడా వైఫల్యం చెందితే దానికి మూల్యం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి కూడా పార్లమెంట్లో మేము విన్నపం చేస్తాం. ఇది ఈ రకంగా జరిగితే ఏం జరిగినా మూల్యం చెల్లించుకునేది రేపు పొద్దున్న ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం, నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల సమక్షంలో ఈ యొక్క ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాను. సార్, ఇంకో విషయం, మీరు సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు, మీకు తెలుసు అసలు వ్యవస్థలు, ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందనేది. కానీ ఇక్కడ చూస్తే కనుక లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈనాడు వంటి పత్రికల్లో ఏదైతే వస్తుందో, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో ఏ కథనాలు అయితే వస్తున్నాయో అదే కథనాలని ప్రస్తావించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సిట్ కూడా ఆ దిశగానే ముందుకెళ్తుంది. ఏ విధంగా చూడాలి ఈ తీరు? నేను కూడా ఒక ప్రభుత్వ అధికారిని. సిట్ అంటే వాళ్ళు ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఈ సిట్టులు వల్ల పొలిటికల్లీ మోటివేటెడ్ అరెస్టులు కానీ, పొలిటికల్లీ మోటివేటెడ్ ఈ యొక్క డ్యామేజ్ కానీ జరుగుతుంది తప్ప నిజమైనటువంటి సత్యాలు ఇంతవరకు మన ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో తీసుకుందాం, ఎన్ని సిట్లు వేశారు, ఎన్ని సత్యాలు బయటకు వచ్చాయి ఒకసారి చెప్పమనండి. ఈ సిట్ల వల్ల మోటివేటెడ్ రిజల్ట్స్ వస్తాయి, పొలిటికల్లీ మోటివేటెడ్ రిజల్ట్స్ వస్తాయి తప్ప నిజమైన సత్యాలు బయటకు రావు. నేను ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా జగన్ గారికి ఓఎస్డీగా పనిచేసిన ఆయన పేరేంటి, కృష్ణమోహన్ రెడ్డి, నాకు తెలుసు, వ్యక్తిగతంగా తెలిసినటువంటి అధికారి ఆయన పాపం పుణ్యం తెలియనటువంటి మనిషి. వయసు కూడా సుమారు 70 సంవత్సరాలు, 68, 69 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని మీరు తీసుకెళ్ళి ఇన్ని రోజులు, ఇన్ని నెలలు రిమాండ్లో పెట్టడం అనేది నేను వ్యక్తిగతంగా ఖండిస్తున్నాను. ఆయన ఎప్పుడైనా ఎక్కడ కూడా ఆయన ఉద్యోగ జీవితంలో కానీ ఎక్కడ కూడా ఏ తప్పు చేసి ఎరగడు. ఎప్పుడు కూడా చాలా నీతి నిజాయితీగా ఉండేటువంటి అధికారి ఆయన. అలాంటి అధికారిని కూడా మీరు కనీసం ఒక పెద్ద రంగు పూసి ఒక వెర్రిబుక్కు రాజ్యాంగం అని చెప్పి తీసుకెళ్ళి అరెస్టులు చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ రోజున మా మిథున్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఒక చక్కటి వెన్న పూసినటువంటి చక్కటి మనిషి.
ఎక్కడ తప్పు చేయని మనిషి. డెఫినెట్గా ఆయన తొందరలోనే డెఫినెట్గా ఈ కేసు నుంచి విముక్తి పొందుతాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేను మా పార్టీ పెద్దలకు కూడా నేను మరీ వివరిస్తున్నాను. మనమందరం కూడా సమైక్యంగా ఉండి ఈ అక్రమ అరెస్టుల్ని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. మనం అందరం కూడా ఏ రకమైనటువంటి డ్యామేజ్ అయినా మనం ఫేస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, చక్కగా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి నిజంగా రాష్ట్రంలో ఇంత మాస్ లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి నాయకుడిని మీరు ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ముందు, నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వానికి నెక్స్ట్ అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. మరి నిన్న మన రాష్ట్ర ఎంపీ మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్ పేరుతో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో రకమైనటువంటి ఆ స్కామ్ చేశారు, లేకపోతే ఈ తప్పు చేశారు, ఆ తప్పు చేశారని చెప్పేసి రకరకాలైనటువంటి కారణాలతోటి మరి అరెస్టులు చేయడం జరుగుతుంది. అరెస్టులు చేసిన తర్వాత వాళ్ళని జైలు తీసుకెళ్లి ఆ జైల్లో కూడా ఎంత ఇబ్బంది పెడుతున్నారు అన్నది వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తుండే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చి హామీల్ని ఎగ్గొడుతూ మరి ప్రజలను మభ్యపెట్టడం కోసం కేవలం ఈ అరెస్టులు చేయడం జరుగుతుంది. నిజంగా వాస్తవానికి లిక్కర్ స్కామ్ అన్నది ఎక్కడా కూడా చిన్న తప్పిదం లేదన్నది అందరికీ తెలుసున్న విషయమే. ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆయనకి న్యాయపరంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఎటువంటి సంబంధం లేదనేది కూడా త్వరలోనే వస్తుంది. ఆయన మళ్ళీ బయటికి రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒకటే కాదు, వల్లభనేని వంశీ గారి విషయంలో కానివ్వండి, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో కానివ్వండి, ఇంకా చాలా రకాలైన ఎవరైతే కొంచెం బాగా యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇటువంటి కేసులు అవి పెట్టి చాలా దారుణమైన పరిస్థితి తీసుకొస్తున్నారు. దీని అంతటికీ కారణం అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నది లోకేష్ గారు. కానీ లోకేష్ గారు కూడా దయచేసి వాడు గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి సంస్కృతిని తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి తప్పు మనం ప్రజలకి న్యాయం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాం, మనకు ప్రజలు పట్టం కట్టారు, ఈ రోజు వారికి మంచి చేయాలన్న ఆలోచనతోటి మనం చేద్దామని చెప్పేసి ఆలోచనతో ఆయన ఉన్నప్పటికీ వెనకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గతంలో వాళ్ళు ఈ విధంగా చేశారు, మనం ఎందుకు ఊరుకోవాలన్న ఆలోచనతోటి వాళ్ళు రేపొద్దుట వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు మనం అంతా కూడా చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ కాకర క్లబ్లు కానివ్వండి, కోడి పందాలు కానివ్వండి, రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు. అలాగే ఇసుక మాఫియా విషయంలో కానివ్వండి, లేకపోతే మట్టి మాఫియా కానివ్వండి, లేకపోతే మైనింగ్ మాఫియా కానివ్వండి, ఎంత దారుణమైన పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. దాంతోపాటు ఈ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ, జనసేన ఎమ్మెల్యేలు కానీ వారి మంత్లీ ఇన్కమ్ ఈ రోజు ఉదాహరణ లెక్కేసుకుంటే మళ్ళీ వాళ్ళ రేపు ఎలక్షన్ లో కాకుండా వచ్చే ఎలక్షన్ కూడా ఎంత ఖర్చు పెట్టినా తీరని విధంగా ఈ రోజు ప్రజల్ని దోచుకునే పరిస్థితి. అవి కాకుండా మరీ దారుణమైన విషయం ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారే కాదు, అంతకుముందు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి అక్కడ ఏ విధంగా అంటే జైల్లో పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆ జైల్లో ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా చాలా మందికి తెలుసు. కానీ ఒక కక్షపూరితంగా వీళ్ళని జైల్లో పెట్టి అక్కడ కూడా ఎటువంటి చిత్రహింసలు చేస్తున్నారు అన్నది కూడా చూస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని సంస్కృతిని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి చాలా దారుణమైన పాలన చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారో అరెస్ట్ కి సంబంధించి కూడా వారం రోజుల లోపులోనే అవన్నీ కూడా వాస్తవాలు కాదని చెప్పేసి తెలియజేయడం కూడా జరుగుతుంది. వెంటనే ఆయన విడుదల అవడం కూడా జరుగుతుంది. ఇటువంటి వీటిని ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా ఖండిస్తాం. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళ మీద ఏదైతే ఈ సూపర్ 6 లేకపోతే 140 హామీలు ఇచ్చారో హామీల మీద ఇంకా ప్రజల దగ్గరికి మీకు రావాల్సింది సంవత్సరానికి ఎంత అని చెప్పేసి
ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఖచ్చితంగా చెప్తాం. ఈ ఏదైతే ఇప్పుడున్న అధికార పార్టీ ఉందో అధికార పార్టీ మీద పూర్తిగా ఒత్తిడి కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం.